చిక్కిన ఇరిగేషన్ మిషన్ భగీరథ డిఈ సంధ్యారాణి మిషన్ భగీరథ పైప్ లైన్ మంజూరు కోసం కాంట్రాక్టర్ సురేష్ వద్ద నుండి 10,000 లంచం తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ అధికారులు. పాలకుర్తి మండల కేంద్రంలో ఏసీబీకి చిక్కిన ఇరిగేషన్ మిషన్ భగీరథ డిఈ సంధ్యారాణి మిషన్ భగీరథ పైప్ లైన్ మంజూరు కోసం కాంట్రాక్టర్ సురేష్ వద్ద నుండి 10,000 లంచం తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ అధికారులు. వరంగల్ డీఎస్పీ ఉన్న ఇన్ఛార్జ్ వచ్చినాను. ఈరోజు మనం మిషన్ భగీరథ డిఈ ఆఫీస్లో ఉన్నాం, పాలకుర్తి మండలంలో ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి డిఈ గారు సంధ్యారాణి గారు ఈరోజు ఏసీబీ ట్రాప్కి గురవడం జరిగింది. మిషన్ భగీరథ డిఈ గారి మేడం గారు ఒక కాంట్రాక్టర్ దగ్గర నుంచి కాంట్రాక్టర్ దేవరపురం మండలంలో పైప్ లైన్ వర్క్ చేశారు. 3 పైప్ లైన్ వర్క్ చేస్తే ఆయనకి వాటి సంబంధించి ఒక 1,50,000 రూపాయలు, అరౌండ్ 1,50,000 రూపాయలు రావాలి. ఆ 1,50,000 రూపాయలు అంతా చెక్ మెజర్ చేయడానికి, వాళ్ళ ఎంబీ బుక్ని చెక్ మెజర్ చేయడానికి 10,000 రూపీస్ మేడం లంచం ఇవ్వడం జరిగింది. ఆ బాధితుడికి ఆ లంచం ఇవ్వడం ఇష్టం లేక ఏసీబీని అప్రోచ్ అయ్యారు. ఏసీబీ వరంగల్ని అప్రోచ్ అయ్యారు. అప్రోచ్ అయితే మా సిస్టమ్ ప్రకారం మేము మా ప్రొసీజర్ ఫాలో అవుతూ డిమాండ్ ఏదైతే ఉందో అది నెక్స్ట్ అంతా రికార్డ్ చేసి ఈరోజు రెడీ అయ్యాము. ఈరోజు మేడం గారు వచ్చిన తర్వాత ఆ అమౌంట్ని తనకి సబార్డినేట్ ఒక ఆఫీసర్ ఉన్నాడు, ఆ ఎంప్లాయీ అకౌంట్లో కొట్టమని చెప్పింది. ఫోన్పే ద్వారా కొట్టమన్నారు 10,000 రూపాయలు. ఇది కూడా రికార్డ్ అయింది. ఆ ఫోన్పే కొట్టిన స్క్రీన్ షాట్, ఫోన్పే కొట్టిన తర్వాత మళ్ళీ ఆ కాంట్రాక్టర్ వచ్చి మేడం మీరు చెప్పిన పర్సన్కి మీ 10,000 రూపీస్ ఫోన్పే కొట్టానని చెప్పడం జరిగింది. కొట్టిన తర్వాత మళ్ళీ స్క్రీన్ షాట్ కూడా చూపించడం జరిగింది. సో దిస్ ఈజ్ ద నథింగ్ బట్ ఏ ట్రాప్. సో ఆ వర్క్స్ చెక్ మెజర్ చేయడానికి 10,000 రూపాయలు లంచం అడిగిన దానికి కానీ ఈరోజు యాక్సెప్ట్ చేసినందుకు గాను మేడంను అరెస్ట్ చేశారు. వాళ్ళ పై అధికారులు కూడా సమాచారం వస్తున్నారు. మరొకసారి మీ మీడియా మిత్రుల ద్వారా మేము రిక్వెస్ట్ చేసేది అంటే, మీరు చూస్తున్నారు ఏసీబీ పర్ఫార్మెన్స్. ఎవరు కానీ ఏ ప్రభుత్వ అధికారి అయినా మిమ్మల్ని ఏదైనా వాళ్ళు చేయాలి చట్టబద్ధంగా కానీ ఏదైనా వాళ్ళు చేయవలసిన పని మనం చూడైతే మా ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ 1064, ఇది రౌండ్ ద క్లాక్ 24/7 మీకు అందుబాటులో ఉంటుంది. మీ వివరాలు మీ డీటెయిల్స్ ఏం చెప్పాల్సిన అవసరం కూడా లేదు. మీ పని కూడా మీ జస్ట్ సబ్జెక్ట్ మాకు చెప్తే ఆ సబ్జెక్ట్ని మేము వర్కౌట్ చేస్తాం, మీ వివరాలు గోప్యంగా ఉంచుతాం. మరొకసారి మీకు టోల్ ఫ్రీ నెంబర్ చెప్తున్నాను 1064. మీకు ఇంకొక అపోహ కూడా ఉండొచ్చు, ఏసీబీకి మనం చెప్తే మన పని ఏదైనా పెండింగ్ పడుతుందో అనేసి మీకు ఒక అపోహ ఉండొచ్చు. సపోజ్ ఈ కేసులో మీరు గమనిస్తే ఇప్పుడు ఆయన చెక్ మెజర్లు చేయాలి, 10,000 లంచం ఇచ్చినప్పుడు ఆ డిఈ గారిని అరెస్ట్ చేశారు. కానీ ఇప్పుడు ఆయన చెక్ మెజర్ ఏమి ఆగదు. అది ఖచ్చితంగా మీరు చేయవలసిన, మీకు జరగాల్సిన పని, చట్టబద్ధంగా జరగాల్సిన పని అయితే ఖచ్చితంగా ఏసీబీ మీకు తోడుంటుంది. ఆ పని అయ్యే విధంగా కూడా మీకు తోడుంటుందని మరొకసారి చెప్తున్నాను. మరొకసారి మా టోల్ ఫ్రీ నెంబర్ 1064.